వెల్కమ్ టు ది డయల్ వ్యూ. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది దాటింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఇప్పటి వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇప్పటి వరకు హాట్గా జరిగాయి. ఇక ముందు కూడా జరుగుతాయి. సీఎం రేవంత్ రెడ్డి సభలో విశ్వరూపం చూపించారు. రేవంత్కు తోడుగా రూలింగ్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చెలరేగిపోయారు. ప్రతిపక్షానికి చుక్కలు చూపిస్తున్నారు. మొన్నటి వరకు అంటకాగి అధికారం పోగానే కాంగ్రెస్కు జీ హుజూర్ అంటూ బీఆర్ఎస్ను కూడా ఏకిపారేస్తున్నటువంటి ఎంఐఎంను కూడా గులాబీ సభ్యులు బాగానే నిలువరిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ ముప్పేట దాడి చేస్తున్నా సరే కేటీఆర్, హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి అండ్ కో హై రేంజ్లోనే డిఫెన్స్ ఆడుతున్నారు. అయినా సరే భారీ వెలితి, తీర్చలేని లోటు. పుష్ప మూవీలో షకావత్లా చెప్పాలంటే ఒక్కటి తక్కువైంది పుష్ప. నిజంగానే ఆ ఒక్కటి తక్కువైంది పుష్ప. ఇంతకీ ఏం తక్కువైంది? ఆ లోటేమిటి? ఆ వెలితి ఎక్కడ? పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరినీ ఇప్పుడు వెంటాడి వేధిస్తున్న వెలితి ఒక్కటే. ఆ లోటుకు పేరు పెడితే అది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, షార్ట్కట్లో కేసీఆర్. అవును, కాంగ్రెస్ క్యాడర్ నుంచి గులాబీ దండు వరకు, కాషాయ కరసేవకుల నుంచి కమ్యూనిస్ట్ కార్యకర్తల వరకు కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారు, అసలు వస్తారా లేదా అని నిజం మాట్లాడుకుంటే ముందు చెప్పుకున్నట్లు సభలో పవర్ పార్టీని కేటీఆర్, హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి అండ్ కో ఓ ఆట ఆడుకుంటున్నా సరే కోట్లాది కళ్ళ జతలు మాత్రం వెతుకుతున్నది కేసీఆర్ కోసమే. తెలంగాణ శాసనసభలో నిల్చొని ఏ స్థాయిలో కాంగ్రెస్కు కౌంటర్లు ఇస్తారనేటువంటిది చూడాలనే ఆశ మాత్రమే. ఇప్పటి వరకు అయితే ఆ కల నెరవేరలేదు. ఇక ముందు అయినా సరే కేసీఆర్ వస్తారా రారా అనేది గులాబీ బాస్ ఫ్యాన్స్ను వెంటాడుతున్న ప్రశ్న. అసలు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనే ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసి అత్యంత కీలకమైన మరొక పాయింట్ను దాని తర్వాత చూద్దాం. భవిష్యత్తులో అయినా సరే మాటల మాంత్రికుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఆయన పొలిటికల్ ట్రాక్ రికార్డును మాత్రమే కాదు, ఆయన మనస్తత్వాన్ని కూడా స్టడీ చేయాలి, చేసి తీరాలి. కేసీఆర్ అంటే మకుటం లేని మహారాజు. ఎవరినైనా సరే తన వాక్చాతుర్యంతో కట్టిపడేసే సమ్మోహన శక్తి ఉన్నవాడు. ఇది కేసీఆర్ బలం. అయితే ఆదేశించడమే తప్పితే చర్చను దాదాపు ఒప్పుకునే వ్యక్తిత్వం కాదు ఆయనది. ఒకవేళ బలవంతంగా చర్చకు కూర్చున్నా సరే నిలవేస్తే మాత్రం భరించలేని తత్వం. ఎందుకంటే రాజరికం కనుమరుగై రాజులే లేని ఈ కాలంలో తనకు తాను రాజుగా భావించుకునే తత్వం ది గ్రేట్ కేసీఆర్ది. దీనికి తగ్గట్లుగానే ఆయన అడుగులకు మడుగులు ఒత్తే వంది మాగదులు అంటే భజన బ్యాచ్ కూడా కేసీఆర్ను రాజుగానే చూస్తారు, ఆయన్ను అలాగే చూడాలని చాటింపు వేస్తారు. కేసీఆర్ అసెంబ్లీకి రాలేకపోవటానికి కారణం ఇదే. ఏ సభలో అయితే ఆయన నాయకుడిగా ఉండి గర్జించాడో అదే సభకు ప్రతిపక్ష నేతగా ఎలా వస్తాడు? ఏ సభలో అయితే కనుసైగలతో శాసించాడో అదే సభకు వచ్చి మరొకరిని సభానాయకుడిగా ఎలా ఒప్పుకుంటాడు? మైక్ కోసమో అవకాశం కోసమో స్పీకర్కు ఎలా మొరపెట్టుకుంటాడు? నెవర్ అండ్ నెవర్. అన్నింటికీ మించి సీఎం రేవంత్ రెడ్డి ట్రోలింగ్ను కేసీఆర్ ఎలా భరించగలరు, ఎలా తట్టుకోగలరు? కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ ఒక్కటై ఆడుకుంటే కూల్ కేసీఆర్ కూల్ అంటూ తనకు తానే ఎలా సర్ది చెప్పుకోగలడు? అసలు సాధ్యమయ్యే పనేనా? నో, నాట్ ఎట్ ఆల్. రాబోయే 4 ఏళ్లలో కూడా కేసీఆర్ అసెంబ్లీకి రారు. ఒకవేళ వచ్చినా పదవికి ముప్పు రాకుండా అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళిపోతారే కానీ తెలంగాణ అసెంబ్లీకి మాత్రం కేసీఆర్ పెట్టబోయేది యగనామమే. అసెంబ్లీకి రాకపోతే సరే, మరి ప్రజాక్షేత్రంలోకి వస్తారా లేదా? ఈ ఏడాది కాలంలో పుట్టుకొచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్పై వ్యతిరేకతను ఎండగట్టేందుకు అయినా సరే పెద్ద ఆయన వస్తారా లేదా? ఇదే ఇప్పుడు తప్పనిసరిగా డిస్కస్ చేసి గుర్తు ఉంచుకోవాల్సినటువంటి పాయింట్. అది 1989 నుంచి 1994 మధ్య కాలం. ఇంకా క్రిస్టల్ క్లియర్గా మాట్లాడుకోవాలంటే కేసీఆర్
సిద్దిపేటకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజులు. సిద్దిపేట నియోజకవర్గంలో కేసీఆర్ ఎక్కని గడపలేదు, దిగని మెట్లు లేవు. నియోజకవర్గం అంతా సుడిగాలిగా పర్యటించారు. ఏ గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయో వాటన్నింటినీ తెలుసుకున్నారు, చుట్టేశారు, అన్నింటినీ నోట్ చేసుకున్నారు. సర్కార్పై సమరం ప్రకటించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నారు. పల్లెల్లో నిద్రలు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే లీడర్ అంటే ఇలా ఉండాలరా, లీడర్ అంటే ఇలాగే ఉండాలరా అని యావత్ భారతావనికి నిరూపించారు. అంతే, అక్కడితో ఆగిపోయింది ప్రజలతో కమ్యూనికేషన్. ఈ 5 ఏళ్లు మాత్రమే కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కాదు, తలలో నాలుకలా ఉన్నారు. ఆ తర్వాతి కాలమంతా చుట్టపు చూపు రాకపోకలే. ఇక 1998లో అంటే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తమ సమస్యల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు 24 రోజులు సమ్మె చేశారు. ఎవరు చెప్పినా వినలేదు, ఎవరే ప్రతిపాదనలు పంపినా సరే తగ్గలేదు. ఆనాడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్న కేసీఆర్ అసలు ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి పట్టించుకోలేదని, చర్చించాలనే ప్రతిపాదనే వినలేదని, నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎన్నిసార్లు కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించినా సరే రెస్పాండ్ అవ్వలేదని సీనియర్ జర్నలిస్టులు, కేసీఆర్ రాజకీయ సహచరులు నేటికి చెప్తారు. అంటే దేన్నైనా పరిగణలోకి తీసుకోవాలి అంటే కేసీఆర్ మాత్రమే అనుకోవాలి. దేన్ని పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారో అంతే. ఒక్కసారి కమిట్ అయితే పండుగాడు తన మాట తానే వినడనే పోకిరి డైలాగ్కు 100కు 10 పంతం ఆయనది. అర్థమైనట్లే ఉండి అసలేమాత్రం అర్థం కాని గులాబీ బాస్ ప్రజాక్షేత్రంలోకి వస్తారు, వచ్చి గర్జిస్తారు, గీంకరిస్తారు, జూలు విదిలిస్తారు అనే అత్యాశకు ఇక ఫుల్ స్టాప్ పెట్టడం బెటర్. నేను ఇక రాలేను, పార్టీని నడిపించాల్సిన బాధ్యత మీదే. మీరు కనుక యాక్టివ్ కాకపోతే బీఆర్ఎస్ మిగలటం కష్టం. మీలో మీరు కొట్టుకుంటే ఉన్న ఆ కొద్ది మంది ఎమ్మెల్యేలు కూడా జారిపోతారు. కాబట్టి జనంలోకి వెళ్ళండి, జనజాతర పుట్టించండి, కాంగ్రెస్ సర్కార్ తాట తీయండి అంటూ కేటీఆర్, కవిత, హరీష్ రావుకు కర్తవ్య బోధ మాత్రమే కాదు, హితబోధ కూడా చేశారు కేసీఆర్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ సాక్షిగా ఈ దిశానిర్దేశనం జరిగిన మాట నిప్పు లాంటి నిజం. అందుకే కవిత, కేటీఆర్, హరీష్ రావు దూకుడు పెంచారు. జారిపోతున్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. నేడో రేపో జైలుకు పోవటం ఖాయమని తెలిసినా సరే కేటీఆర్ జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నారు. జైలు నుంచి వచ్చాక కొన్ని రోజులు సైలెంట్ మోడ్లోకి వెళ్ళినా డబుల్ స్పీడ్తో దూసుకుపోతున్నారు కవిత. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే రీతిలో పని కాని చేస్తున్నారు హరీష్ రావు. సో ఇట్స్ క్లియర్ దట్ కేసీఆర్ అసెంబ్లీకి రారు. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్పితే ప్రజాక్షేత్రంలోకి రారు. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ను తొక్కేసి బీఆర్ఎస్ కనుక పవర్లోకి వస్తే సీఎం కేసీఆర్ అవుతారా? కేటీఆర్, కవిత, హరీష్ రావు అసలు ఆయన సీఎం కానిస్తారా? ఈ $1 మిలియన్ ప్రశ్నకు సమాధానం చెప్పే సత్తా ఉన్న ఏకైక వ్యక్తి కేసీఆర్ ఒక్కరే. లెట్స్ వెయిట్ అండ్ సీ.